మరొకసారి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ ఆరాధనలో ఈ సమయానికి మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు. దేవుడిచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమను మనము అనుభవిస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం వినటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు నా ప్రసంగ శీర్షిక పేరు అసామాన్యుడైన బాలుడు. లూకా సువార్త 2వ అధ్యాయము 47-48 వచనాలు ఒకసారి నేను చదివిన తర్వాత ప్రారంభించుకుందాం. లూకా 2వ అధ్యాయము 47-48 వచనాలు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుడి వాక్యం దీవించుగాక. మన యొక్క జీవితాల్లో చాలాసార్లు మనం ఏమై ఉన్నామో అది చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత మన జీవితంలో చాలాసార్లు కొన్ని విషయంలో ఎంతో గొప్పగా గర్వంగా ఉంటాం కదండి. ఈ రోజున సమాజంలో అది చాలా ప్రబలమైంది. అది ఎంతో బలంగా పనిచేస్తూ ఉంది. చాలాసార్లు మనుషులకు ఏమి లేనప్పటికీ వారి చుట్టూ ఉన్నటువంటి వారిని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వారు ఎక్కడ వెళ్ళినా ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది సహజమే. కానీ ఈ లోకంలో ఈరోజు ఉదయకాలంలో ఎంత చక్కటి ఆరాధన వాక్య భాగము, వేల్పులలో నీ వంటి వాడేవాడు. దేవుడు అంటే ఆయన ఒక్కడే దేవుడు. ఆ దేవుడిని కలగనటువంటి వాళ్ళు కూడా, ఆ దేవుడిని నమ్మినటువంటి వారు కూడా ఎంతో మంది ఎంతో ఘనంగా దేని గురించో చెప్పుకొని ఘనంగా ఈ లోకంలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ అబద్ధమని ఒక రోజున ఈ భూమి మీద తుది శ్వాస తర్వాత తెలుసుకునేటటువంటి సత్యం. అయితే ఈ రోజున మనం ఇక్కడ ఉండటానికి కారణం ఎంతో చక్కటి వాక్య భాగాలు విన్నాము. మరి ముఖ్యంగా ప్రభు వాళ్ళ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క కార్యము, శిలువ కార్యము, ఆయన మనల్ని ప్రేమించిన విధానము, ఏ రీతిగా మన కొరకు ఆయన బలి అయ్యాడో ఆ విషయం తెలుసుకున్నాం కదండి. చాలాసార్లు ఇది క్రిస్మస్ సీజను, రెంట్ సీజన్, చాలామంది ఈ వాక్య భాగాలు ధ్యానిస్తున్నారు. అయితే ఈ యొక్క ఉదయకాలము ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి గురించి లూకా సువార్తలో కొంత రాయబడింది. 12 సంవత్సరాల వయసులో జరిగినటువంటి విషయాన్ని, ఆ సమయంలో ఆయన మాట్లాడినటువంటి ఒక్క మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈరోజు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాల్యములో ఏ రీతిగా ఉన్నాడో అన్నటువంటి విషయము మనం గమనిస్తే కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారు 30 సంవత్సరం నుంచి 33 సంవత్సరం వరకు చేసినటువంటి ఆ కార్యాలని ఎక్కువగా ధ్యానిస్తుంటారు. కానీ బాల్యములో ఆయన ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే మనందరికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ యొక్క విషయాన్ని నేను మీ ముందు పెట్టాలని ధ్యానించుంటున్నాను. మనకు ఆశీర్వాదకరంగా చేయాలని ఆశిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క వాక్య భాగము, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో మాట్లాడినటువంటి మాటలు అసామాన్యమైనవి. అది ఊహించలేదు. మరి ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆ యొక్క ఆలయంలో, మళ్ళీ ఒకసారి వస్తున్నాం, ఇక్కడ ఒక ఆలయంలో పెద్ద పెద్ద వారు, రబ్బీలు అల్లటువంటి వారు, మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని, పాత నిబంధనను, మరి మోషే ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి వారు, ధ్యానించినటువంటి వారు ఇలాంటి పిల్లల మాటలు వినరు. అలాంటి వారు కూడా ఈయన మాటలు విని విభ్రాంతి చెందినట్టుగా మనం చూస్తున్నాం.
ఇది ఆ బాల్యంలో ఆయన చేసినటువంటి ఒకే కారణం. చాలామంది దీనికి విషయాన్ని ఆయన చిన్నతనంలో చేసినవన్నీ ఎన్నో రాశాడు, కానీ అవన్నీ అంత క్రమంగా లేవు. ఇదొక్క విషయం చాలా క్రమంగా ఉంది. ఏంటంటే ఆయన 12 సంవత్సరాల వయసులో మరి ఆలయంలో ఆయన చెప్పినటువంటి మాటలు బహు గొప్పవి. అయితే దీని అన్నిటికీ కారణం ఏంటి? ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు అంత గొప్పగా ఉండటానికి కారణం ఏంటి? యోహాను సువార్త, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనే దేవుడు, ఆయన మాట్లాడేది దేవుని వాక్యము. దేవుని వాక్యము అది చెప్పబడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు మరి కలవరపడిపోతాయి. పాపపు హృదయాలు, దేవుడు నమ్మేటటువంటి వాడి హృదయాలు సంతోషభరితులైపోతారు. ఏమి వాక్య భాగాలు ఇవి! ఎంత గొప్ప వాక్య భాగాలు! ఆ వాక్యంలో జీవం ఉన్నదని మనం చదివి ఉంటున్నాం. కాబట్టి యోహాను సువార్తలో ఆ యొక్క జీవం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ జీవము మరి వారిని కదిలించేదిగా ఉంటుంది. అందుకనే అంత గొప్పగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మొదటి ఆదాము ఎవరండి? ఆదాం హవర్, పక్క వాళ్ళని పేర్లే. రెండవ ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు. బాగా గమనిద్దాం. మొదటి ఆదాం హవ్వలు ఎలాగా సృష్టింపబడ్డారు? జన్మతః పాపం ఉందా వాళ్ళకి? చక్కటి పాపము లేని వారుగా వాళ్ళు సృష్టింపబడ్డారు. పాపం లేని వారుగా సృష్టింపబడిన వారు పాపము చేయటానికి వీలవుతుంది. వాళ్ళు పాపము చేశారు. పాపం లేని వారుగా సృష్టింపబడినప్పటికీ మానవుడు తన యొక్క అవిధేయతను బట్టి, మొట్టమొదటిగా విధేయత చూపించలేదు, అంతే. అవిధేయతను బట్టి వాడు పాపిగా తయారైపోయాడు. అయితే రెండవ ఆదాము పరిశుద్ధుడుగా, పాపం లేనివాడుగా పుట్టి ఒక్క పాపం కూడా చేయకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసినటువంటి వాడుగా బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. దాన్నే మనము ఈ యొక్క లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఒక బిడ్డ ఎక్కడ పుట్టాలో దేవుడు నిర్ణయించేవాడుగా ఉంటాడు. ఈ లోకానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. ఎందుకంటే మన పాపాలు తీసివేయడానికి ఆయన రావాలంటే దేవుడు ఆయనకి ఒక తల్లిదండ్రులను ఏర్పాటు చేయాలి. అది ఎవరండి? ఈ యొక్క వాక్య భాగం చూస్తే మరియా అన్నటువంటి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని యొక్క క్రమం. మరి ఆయన గర్భంలో పుట్టినప్పుడు ఎలాగుంటాడు? పరిశుద్ధుడుగా దేవుని కుమారుడు అనబడతాడు అన్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈయన కూడా పాపము, జన్మతః పాపం లేనివాడుగా ఒక కన్యకకు ఆయన పుట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు నూతన నిబంధన గ్రంథంలో మన పాపాలన్నింటి కోసం మన శిలువ మీద చేశాడు కార్యం. దాంట్లో మన పాపాలు క్షమించబడతాయి. బ్యూటిఫుల్. దానికి మించినటువంటి కార్యం లేదు. ఆ యొక్క ప్రేమ కార్యానికి ముందుగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరైనా అనుసరించారండి? ఆ ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని ఎవడైనా కంప్లీట్గా చేసాడు వాడు ఎవడున్నాడండి? లేదండి. ప్రతివాడు ధర్మశాస్త్రం చేసిన అయినప్పటికీ, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పటికీ ప్రతిసారి దేవుని ఆలయంలో వచ్చి ఎన్ని గొర్రెలు అన్ని బలిస్తున్నారండి. ఎందుకు ఇస్తున్నారు? అయ్యా తప్పిపోయినాం, అయ్యా అది చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, దీన్ని బట్టి మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని సన్నిధానంలో వచ్చి మరీ 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 ఆ బలులు ఇచ్చి వారు తిరిగి ఆ యొక్క దేవుని సన్నిధానంలో పాప క్షమాపణ పొంది, ఒక రోజున ఇలాంటి బలి లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల మరి మన కొరకు వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దాని మీద విశ్వాసంతో ఇవి చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క మరియా కేవలం పవిత్రురాలు అని అనుకున్నాం కదండి? లేదండి. మరియా బహు మంచి భక్తురాలు, దేవునియందు భయభక్తి కలిగినటువంటి, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి స్త్రీ. అదే రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి యోసేపు ధర్మశాస్త్రంలో నీతిమంతుడు అని ఆయన గురించి రాయబడింది అనమాట. దేవుని సన్నిధానంలో ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తున్నటువంటి వాడు.
అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? దేవుని యొక్క వాక్యం చూస్తే మత్తయి సువార్త 5:15లో 17లో ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనంలో నైనను కొట్టివేయబచ్చితిరని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు. ఇప్పుడు ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని అనుసరించలేకపోతున్నారు. మరి దేవుడు దానిని సంపూర్తి దాంట్లో ఎంతో మంది ఆ ధర్మశాస్త్రం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ విమోచన కలగాలంటే దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించాలి. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన అనుసరించవలసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా నెరవేర్చేటటువంటి తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళే మరియమ్మ, యోసేపు. చూసారా, 2వ అధ్యాయంలో తల్లిదండ్రులు, అలాంటి తల్లిదండ్రులు చాలా అవసరము. భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి బిడ్డలు నిజంగా ధన్యులని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని భయభక్తులను బట్టి వారి యొక్క బిడ్డల్ని దేవుని మార్గంలో నడిపించేవారుగా ఉన్నాడు. ఆయన కావాల్సింది ఏంటంటే, ఆయన చిన్ననాటినప్పుడు, ఆయన బిడ్డగా ఉన్నప్పుడు, ఆయన చేయలేనప్పుడు సమయంలో మరి ఆయన నడిపించేటటువంటి తల్లిదండ్రులు ఈ ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చవలసినటువంటి తల్లిదండ్రులు కావాల్సి వచ్చింది. అందుకనే మరియమ్మను, మోషేను ఏర్పాటు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనం గమనించి చూస్తే ఈ యొక్క తల్లిదండ్రుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ యొక్క తల్లిదండ్రులు ఆ రీతిగా చేయగలిగినటువంటి వారు కాబట్టే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తారు. చూడండి, ఈ యొక్క తల్లిదండ్రులు చేసింది ఏంటంటే లూకా సువార్త 2:41 ఏమని రాయిందండి? పాస్కా పండుగప్పుడు దానికి ముందు ఇంకొకటి చూద్దామండి, దయచేసి దానికి ముందు చూద్దాం. దయచేసి అది కూడా కాదు, కొంచెం ముందుకు వెళ్తాను. నేను కంప్యూటర్లోని కాదు, నేను రాసుకుంటాను కదా, ముందు వెనకాల రెఫరెన్స్ రాస్తుంటాను. ఓకే, 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనము. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. దేవునికి వందనాలు. 8 దినాలప్పుడు ఒక బిడ్డ ఏమైనా చేసుకుంటుందా? ఒక క్రమమైన పద్ధతిలో 8వ దినమున మరి ఆయన సున్నతి చేయబడింది కదండి. అపోజిట్ పౌలు దాని గురించి ఎంత గొప్ప చెప్పుకుంటాడు కదా. అబ్బా, నేను ఏమనుకుంటున్నాడు, 8వ దినాన సున్నతి చేయబడినటువంటి వాడు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారికి తల్లిదండ్రులుగా వారు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా మరి సున్నతి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అది మొదటి విషయంగా మనం గమనించాల. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ యొక్క సున్నతి అన్నది యూదులకి చాలా అవసరము. యూదుడు ఎప్పుడు యూదుడు అవుతాడు తెలుసా? పుట్టిన వెంటనే యూద కుటుంబంలో పుడితే కాడు. వాడు 8వ దినమున సున్నతి చేయబడిన తర్వాత వాడు యూదుడుగా పిలువబడతాడు. అబ్బా, అది క్వాలిటీ. కనుక ఆయన యూదా గోత్రంలో పుట్టవలసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సున్నతి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా జరిపించవలసిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విమోచన కలగాలంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన వాడుగా ఉంటాడు. అందుకనే ఈ యొక్క తల్లిదండ్రులు ఆయన్ని సున్నతి జరిగించినట్టుగా చూస్తున్నాం. అది ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారము సరైనట్టుగా వంటిదిగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి వారు తల్లిదండ్రులు ఆయనను, ఆ యొక్క స్త్రీ ఆమె పరిశుద్ధపరచుకునే దినాలు అయిపోయిన తర్వాత మరి దేవుని ఆలయమునకు తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠించాలన్నమాట బిడ్డని. అందుకనే ఈ యొక్క బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇద్దరు ప్రవచనాలు చెప్తారు వీళ్ళ గురించి. మరి మరియా తన యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, అయ్యా నీ చిత్తం నాలో జరిగించండి, దేవుడు నీ యొక్క దాసురాలు ఇక్కడ ఉన్నది అన్నటువంటి మాటను బట్టి దేవుడు బహుగా ఆమె దీవించాడు. యోసేపు ఏం తక్కువవాడు కాదు. కాబట్టి ఇక్కడ ఆమెను
ఆ రీతిగా ఆమె చేసేటటువంటి కార్యాల్లో ఆయన కూడా పాలుపంపులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి సుమయోను తర్వాత అన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఆయన గురించి ఎంత చక్కగా ప్రవచనం ఇచ్చారు. ఆయన గురించి చెప్తున్నటువంటి మాటలు ఆ యొక్క తల్లి విన్నట్టుగా చూస్తున్నాం. రెండవ ధర్మశాస్త్ర ప్రకారంగా జరగవలసినటువంటి పద్ధతుల్లో ఇదొక రెండవది చూస్తున్నాం. మూడవది పస్కా. అది మనం ఇక్కడ చూస్తే 41వ వచనంలో వచ్చి పస్కా పండుగ ఆచరించవలసి ఉన్నది. పస్కా పండుగ ఆచరించిన అవసరం ఉందండి. పస్కా పండుగ ఆచరించకపోతే మరి వారు కొట్టివేయబడతారు. ప్రతి యూదుడు, ప్రతి పురుషుడు ప్రతి సంవత్సరము మరి పస్కా పండుగ అది ఆచరించకపోతే వాడు యూదులలో నుండి కొట్టివేయబడేవాడుగా ఉంటున్నాడు. దేనికొంద చాలా ప్రధానమైంది. సున్నతి ద్వారా యూదుడుగా మరి పస్కా పండుగ ఆచరించేదాని వల్ల యూదుల నుండి కొట్టివేయబడకుండా యూదుడుగా ఆయన ఉండటానికి వీలైంది. చూసారా? ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తల్లిదండ్రులు వాడి బిడ్డలకు ఉన్నప్పుడే చేయాలి. మనకి ఈ రోజుల్లో ఏం చేయాలండి? చిన్ననాటి నుండే ఆ బిడ్డలకి దేవుని యొక్క వాక్యం నేర్పించాలి. మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం, సండే స్కూల్ అయితేనేమి, ఈ యొక్క కార్యక్రమాల్లో మన యొక్క బిడ్డలు ఎలాగున్నారు, వారు దేవుని యొక్క వాక్యం వింటున్నారు లేదా, దానికన్నా ఎక్కువగా మరి ఇంటి దగ్గర ఆ బిడ్డల్ని ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నారు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. చూడండి, ఆ తల్లిదండ్రులు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం చేయటము ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసినటువంటి వాడుగా ఈయన గురించి వ్రాయబడింది. ఆయన చేయలేనటువంటి సమయంలో తల్లిదండ్రుల ద్వారా జరిగించింది. ఒక్కసారి సండే స్కూల్ వాళ్ళు వచ్చిన తర్వాత, మరి దేవుని యొక్క వాక్యం విని రక్షణ పొందిన తర్వాత, దేనిలో నేర్చుకున్న తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత వారు దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి వీలవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఇప్పుడు వస్తారు. మరి తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యత నెరవేర్చేవారుగా ఉంటున్నారు. అమ్మా, ఇది ఎవరిని మనం బ్లేమ్ చేయటానికి లేదు. మన బిడ్డలును మనమే నడిపించాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. కాపుదల కోవచ్చు ప్రార్థన చేయండి. కంచె వేయాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు మా శాంతమ్మ తల్లి చెప్పింది, ఏం చెప్పింది? ఆ బస్సు మరి యాక్సిడెంట్ అయిన పిల్లలకి ఏం కాలేదు. ఒక్కోసారి మన పిల్లల్ని బట్టి వేరే వాళ్ళని కూడా దేవుడు కాపాడుతాడు. అంటే మనం చనిపోమని కాదు, చాలాసార్లు భక్తులు చనిపోయారు, అది వేరే సంగతి. మన గురించి ఆ యొక్క స్థలం దీవించబడుతుంది. మనల్ని బట్టి మిగిలిన వాళ్ళు ఆ స్థలంలో ఉంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు. అంటే రక్షణ అంటే ఆత్మ రక్షణ కాదు, ఈ శరీరం నుంచి ఇలాంటి వాటి నుంచి రక్షింపబట్టాలనుకుంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే, బిడ్డల విషయంలో వాళ్ళు బహుజాగ్రత్తగా యేసుక్రీస్తు వారి విషయంలో మరి ఆ యొక్క ఆచార ప్రకారం ఆ పద్ధతి అంతటిని నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. దేవునికి వందనాలు. ఆ మొక్క పవిత్రురాలే కాదు, దేవుని వాక్యం పట్ల భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనం చూడాలి. ఏటేటా వారు మరి అక్కడికి వెళ్తూ వచ్చేవారుగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ యొక్క రెండిటికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా గమనించుకోవచ్చు. సున్నతి దేన్ని సూచిస్తూ ఉంది? సున్నతి బాప్తిస్మాన్ని సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత, వాడు యూదులుగా పుట్టిన తర్వాత సున్నతి తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు రక్షకునిగా అంగీకరించిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే అందరికి తెలియచేయటానికి, నేను నా హృదయంలో ఆయన అంగీకరించాను అన్నటువంటి విషయాన్ని తెలియజేయటానికి. అదొకటి. పస్కా పండుగ ఎందుకు ఆచరించాలి? దేవుడు మనను రక్షించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, అక్కడి నుంచి ఈజిప్ట్లో నుంచి ఐగుప్తులో నుండి దేవుడు మమ్మల్ని రక్షించినాడు అన్నదానికి పస్కా అంటే ప్రభు బల్ల. ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వారు అంత చక్కగా చెప్తారు? ప్రభు బల్ల ఎంత ప్రాముఖ్యమైంది. దేవుడు చేసినటువంటి కార్యాన్ని, ఆ యొక్క రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసే. చూడండి, ఈ రెండు కార్యాలు చిన్నప్పుడు జరిగిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభు వారు 12 సంవత్సరాలు వచ్చే లోపల మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి యూదుడుగా చేశారు. మరి దేవుని సన్నిధానంలో వెళ్ళి అక్కడ ఆయన ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత పస్కా పండుగకు ఆయన్ని తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి పురుషుడు మరి ప్రతి సంవత్సరము ఆ పస్కా పండుగ చేయాల. పురుషులందరికీ 3 పండుగలకి వాళ్ళు వెళ్ళాల. ఒక పండుగ ఏది? పస్కా పండుగ ఒకటి, తర్వాత
అదేది గుడారముల పండుగ అంటే పర్ణశాలల పండుగ. తర్వాత ఇంకొకటి ఏంటండి, ఏం పండుగ ఇది? చాలాసార్లు అవి వెంటనే నా మైండ్లో. పెంతెకోస్తు పండుగ, పస్కా, పెంతెకోస్తు, పర్ణశాలల పండుగ. ఈ పండుగలు అన్నప్పుడు పురుషులు అక్కడ రావాలి. మరి ముఖ్యంగా యూదులు పస్కా పండుగప్పుడు పురుషులందరూ దేవుని సన్నిధానంలో కనబడాలా, లేకపోతే వారి యొక్క పేరు అక్కడి నుంచి కొట్టివేయబడుతుంది. పురుషులు ఆ యొక్క పండుగ చేసుకోవటం చాలా అవసరం. కానీ ఇక్కడ ఆ కాలంలో రబ్బీలు కొంతమంది చెప్పేవారు, అమ్మా మీరు కూడా రావచ్చు, మీ పిల్లలతో కూడా రావచ్చు అన్నప్పుడు చాలా మంది బహుభక్తి కలిగినటువంటి వారు మరి వాళ్ళు ఈ యొక్క పస్కా ఆచరించడానికి వాళ్ళ యొక్క భర్తతో పాటు కూడా పోయేవాళ్ళు. అది ఇక్కడ మనం ఈరోజు మనం గమనించవలసింది. మరి వారు అక్కడికి వెళుతూ ఉండేవారు. దాంట్లో మరియమ్మ తప్పకుండా భక్తురాలని చెప్పుకోవాలి. ఇప్పుడు నజరేతు నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేంకి వెళ్ళాలి. 67 మైళ్ళు అంటే సుమారు 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు వీళ్ళు పిల్లలందరినీ తీసుకొని అక్కడికి ప్రయాణం చేస్తే 3 రోజులు అవుతుంది. సుమారు 3 నుంచి 3.5 4 రోజులు అనుకోండి, 3 రోజులు అనుకుందాం. దానికి వాళ్ళు వెళ్ళాలా. ఆ రోజుల్లో మనకి రోడ్లు ఉన్నాయా? బస్సు అంటేనే భయపడుతున్నాం. అక్కడ వాళ్ళు నడుచుకుంటూ పోవాలి. ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో. అందుకనే కారవాన్ అంటారు. కారవాన్ అంటే గుంపులుగా వాళ్ళు వెళ్ళేవారు. ఆ గుంపులుగా వెళ్ళేటప్పుడు ఏం జరిగేది? స్త్రీలు పిల్లలు ముందుండేవాళ్ళు. అందరూ అమ్మ ఎంతమంది పెద్ద సంఖ్యలో వస్తారు. స్త్రీలు పురుషులు అందరూ వెనకాల ఉంటారు. ఎందుకంటే వారిని కాపాడటానికి వాళ్ళంతా బ్యాక్ ఉంటారు. ఈ యొక్క పిల్లవాడు తప్పిపోవటానికి అక్కడ ఉన్నటువంటి విషయంలో ఏంటంటే, అక్కడ అది అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చేస్తున్నారు, ఆయన అక్కడే ఉండిపోవటం కారణం ఏంటంటే, వాళ్ళు అందరూ కలిసి భార్య భర్త పిల్లలు ఒక దగ్గర ఉంటారు. భార్య పిల్లలు ముందుంటారు, అందులో ఎదురు కూడా చాలా మంది ఉంటారు కదా, పిల్లలు వాళ్ళతో ఉంటారు, తర్వాత వెనకాల ఉండే దానివల్ల మరి ఇక్కడ ఆ ప్రయాణంలో ఇక్కడ ఆయన తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 41 నుంచి 51 వరకు చూస్తే యేసుక్రీస్తు వారు ఈ యొక్క పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళాడు. ఈ పస్కా పండుగ ఆచరించడం అనేది వారికి చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి అది చేయాలంటే ఎంత సాక్రిఫైస్ కావాలండి? ఎప్పుడైనా మనం పండుగలు అట్లా చేస్తామండి? 3 రోజుల ప్రయాణము. అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? 8 దినాలు ఉన్నారు. పస్కా వధించే ఒక దినము, తర్వాత పులియని రొట్టెలు ఒక వారము, మొత్తం 8 దినాలు. అయితే వారికి అడిషనల్గా 3 దినాలు పడింది ఎక్స్ట్రాగా. ఎందుకంటే మధ్యలో ఒక రోజున ఆయన లేడు కాబట్టి తిరిగి ఇంకో రోజు వెళ్ళారు. ఒక రోజు తిరిగి వెళ్ళి ఇంకొక రోజు మళ్ళీ ఎదగటానికి ఒక రోజు, 3 రోజులు. అంటే 3, 8, 3 ఎంతైంది? 14. తర్వాత 3 రోజులు, సుమారు 17 రోజులు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి రావటానికి? తిరిగి వాళ్ళు నజరేతుకు రావటానికి. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం 41 నుంచి 51 ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మార్గం నడిపించే ప్రాసెస్లో పస్కా పండుగ కూడా ఆచరించడానికి తీసుకెళ్తున్నారు అన్నప్పటికి వచ్చాము. అక్కడి నుంచి ఇప్పుడు పస్కా పండుగ చేయటానికి వారు ఏటేటా వెళ్ళేవారట. బహుశా 12th ఇయర్ వచ్చిందంటే ఆయనకు తెలిసినట్టుగా 5వ సంవత్సరం నుంచి బాగా గుర్తుపెట్టుకున్నాడేమో, లేక 4వ సంవత్సరం నుంచి గుర్తుపెట్టుకున్నాడేమో. ప్రతిరోజు వాడు పిల్లలతో పాటు వాళ్ళు, ఎందుకంటే యోసేపు నీతిమంతుడు కాబట్టి, ఆయన దేవుని సన్నిధిలో కనబడాలి కాబట్టి, పస్కాను తప్పకుండా ఆచరించవలసినటువంటి విధి ఉన్నది కాబట్టి వారు వెళ్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక్క మాట మనం చూస్తే, ఆయన 12 సంవత్సరాలు వయసు నిండిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. 12 సంవత్సరాలు నిండిందంటే, అక్కడ ఒక యూదుల ఆచారం ఏంటంటే 13 సంవత్సరాలు అవుతే వారు పురుషులుగా ఎంచబడతారు. అంతవరకు వాళ్ళు పిల్లలుగానే చూడబడతారు, బాలురుగా పిలువబడతారు. 13వ సంవత్సరంలో ఈయన వెళ్ళాడంటే, ఈయన ఈ యొక్క పస్కా పండుగ ఆచరించడానికి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసి 13వ సంవత్సరం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ పిల్లవాడుగా రాడు. ఎట్లా వస్తాడు? పురుషునిగా వస్తాడు. ఇది అది ట్రాన్సిషన్ పీరియడ్గా మనం చూడవలసి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆయన 12వ సంవత్సరం 41వ వచనం నేను ఇక్కడ చదువుతాను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా
యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన ఆలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆదాము ఏ వయసులో సృష్టింపడ్డాడండి? యవ్వనస్తుడుగా సృష్టింపడ్డాడు. మొదటి ఆదాము అంటమైంది కదా, పవిత్రుడుగానే సృష్టింపడ్డాడు. ఈయన తల్లి గర్భంలో నీవు నేను ఎలాగైతే తల్లి గర్భంలో నుండి వచ్చామో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చాడు. ఈయన ఎందుకు ఆ వయసులో నుండి వచ్చాడు? ఎందుకంటే మానవుని యొక్క ప్రతి సమయాన్ని ఆయన అనుభవిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే రబ్బీలు ఉన్నారంట. అక్కడ రబ్బీల దగ్గర ఆయన వాక్యం చెప్తూ ఉంటే అందరూ విభ్రాంతి చెందినట్టుగా చూస్తున్నాం. ఆ రబ్బీల్లో ఒక ఆయన ఉన్నాడు, ఎవరు తెలుసా? నికోదేము కూడా ఉన్నాడంట. ఆ చర్చ చూస్తే అబ్బా, 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పేటటువంటి గుంపులో నికోదేము కూడా. వెరీ గుడ్. అందుకనే 18 సంవత్సరాల తర్వాత ఆయన యొక్క సేవ జరిగే టైంలో పిల్లల అనుభవం ఎంత బాగా ఆయన అనుభవించాడంటే, అందుకని అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే, నీవు బాలుడవైతే తప్ప, చిన్న బిడ్డవైతే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వీలు కాదు. ఆ మాట చూసిన 18 మత్తయి సువార్త 18:4 మనం చూస్తే అక్కడ ఒక చిన్న బిడ్డ లాగా నువ్వు అయితే తప్ప పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళటానికి వీలు కాదు అని చెప్పాడు. ఈ యొక్క నికోదేము ఆయన ఎప్పుడు చూశాడండి? 12 సంవత్సరాలు అప్పుడే ఆయన మాట్లాడుతుంటే విభ్రాంతి చెందినాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత చిన్న పిల్లవాణి అలాంటి చిన్న పిల్లవాడికి ఉన్నటువంటి ఆ యొక్క తత్వము, ఆ యొక్క సుగుణాల్ని ఈయన కూడా అనుభవిస్తూ వచ్చాడు. ఆదాంలాగా ఒక పెద్దవాడు చెప్పిండేవాడు కాదేమో, ఈయన చిన్న బిడ్డలాగా. అందుకనే ఆ యొక్క చిన్న బిడ్డల్ని ఆటంకపరచద్దండి. ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఎంతమంది ఆటంకపరిచారు, ఏమేమి చేశారో తెలియదు మనకి. ఆ విషయాలు ఇంకా రాయబడింది లేదు. కానీ ఇక్కడ ఆ చిన్న వయసులో నుండి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆయన ఉన్నటువంటి అనుభవాల్లో మరి ఎంతగా తల్లిదండ్రుల మాట వినేవాడో, తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రతిదీ వింటూ అది నమ్మేవాడో, మరి ఆ అనుభవాలను తీసుకొని ఇక్కడ ఒక రోజున అబ్బా అన్నటువంటి ఆ యొక్క రబ్బీలలో లేకపోతే ఆ జ్ఞానుల మధ్యలో చెప్పినటువంటి మాట, ఒక రోజున నికోదేములాగా, unless you become like a child, you will not enter into the kingdom of God. మరి మనము మీ బిడ్డల వల్ల కాకపోతే మరి పరలోకానికి వెళ్ళటానికి కాదు. ఎంత కృప అండి! యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాల్యము ఈ రోజున మన యొక్క బిడ్డల విషయాలన్నీ ఎరిగినటువంటి వాడు. అందుకనే ఆయన చెప్పేటటువంటి విషయం, తండ్రులారా మీ పిల్లల కోపం లేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఈ యొక్క మరియమ్మ ఎంత చక్కగా ఎంతగా ప్రేమతో ఆయన నడిపించిందో మనకు తెలియదు. దాన్ని బట్టి దేవుని పొందాల్సిందే. ఎందుకంటే ఆమె గురించి ఎలిజబెత్ చేసినటువంటి ప్రమాణంలో ఏమని చెప్పింది? ధన్యురాలవు ధన్యురాలవు అని మరియమ్మ గురించి చెప్పినట్టుగా చూస్తున్నాం. మరియమ్మ మరి ఆ రీతిగా ఆమెను పెంచినట్టుగా ఉంది. అందుకనే ఆ వయస్సు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే చిన్న బిడ్డగా ఆయన వచ్చి పెరిగినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉదయ కాలంలో ఒకసారి ధ్యానం చేస్తున్నాం. ఆయన తల్లి, అది 48, ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని
ఆయనతో చెప్పగా, ఆయన మీరేల నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. మొట్టమొదటిసారిగా మరి దేవుడు భూమి మీద ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని జరిగించడానికి నోటి ద్వారా చెప్పినాడు. నాకు తెలుసు, కానీ నోటి ద్వారా నా తండ్రి పనులలో నేను ఉండవలనని నీకు తెలియదా? అమ్మా మరియమ్మ తల్లి, నేను నా తండ్రి విషయం, నా తండ్రి ఎవరో నీకు తెలుసు కదా. గబ్రియేలు దూత ఏమని చెప్పింది? పరిశుద్ధుడు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పింది కదా. నేను ఎవరి కుమారుడని నువ్వు విన్నావు? గబ్రియేలు దూత చెప్పింది గుర్తు రాలేదా? మరి ఆ రీతిగా పశువుల కాపర్లు వచ్చి నీతో చెప్పినప్పుడు నువ్వు మనసులో పెట్టుకున్న విషయాలు నాకు చెప్పావు కదా. నేను ఎవరో నీకు గుర్తు రాలేదా? మరి ఈ విషయాలన్నీ నువ్వు ఎందుకు అడుగుతున్నావు అన్నటువంటి మాట ఇక్కడ చూస్తే ఏముంది? ఆ మాట చూసి ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి. నన్ను ఎందుకు వెతుకుతున్నారమ్మా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఆయన ఈ భూమి మీద ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని సంపూర్తిగా అనుసరించాలి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. వెరీ కైండ్ ఆఫ్ నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించటము ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులు 13వ సంవత్సరంలో బాలురు పురుషులు అవుతారు. ఈ యొక్క సమయంలో వాళ్ళకి ఒక పెద్ద వేడుక కూడా ఉంది. ఆ వేడుక వాళ్ళు చేస్తారు. దాని పేరు మర్చిపోయాను మళ్ళీ ఇంకొకసారి. మరి ఆ వేడుకలో ఏం చేస్తారంటే ఆయన ఆజ్ఞ పురుషుడిగా తయారవుతాడు. అంటే ఆజ్ఞానుసారంగా వాడు 13 సంవత్సరాలప్పుడు, అంటే మనం సరిగ్గా చెప్పుకోవాలంటే ఓటర్ ఐడి ఎప్పుడు వస్తుందండి మనకి? 18 సంవత్సరాలు. అంటే అక్కడి నుంచి మనము కూడా అందరిలో ఒకటి. వారికి యూదులలో 13 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వారు. ఇక్కడ 12 సంవత్సరాలు తిరిగి 13 సంవత్సరం వచ్చేసరికి దేవుడు తిరిగి ఆయన పురుషుడిగా రానంటున్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క ఆలయంలో తండ్రి అనే దేవుడు ఆయన్ని ఆపివేశాడు. ఇక్కడ అవిధేయత చూపించే చాలా మంది ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండిపోయి తప్పు చేశాడా? నీతిమంతుడు ఒక్క తప్పు కూడా చేయలేదు. ఆయన ఒక్క తప్పు చేయకుండా వచ్చాడు. ఎందుకంటే లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంత పాపం ఉన్నా కానీ డిస్క్వాలిఫైడ్. చాలా మంది ఏమనుకుంటారంటే, అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల మాట వినలేదేంటి, వాళ్ళు చెప్పలేదేంటి, ఇక్కడ ఉండిపోయాడేంటి? లేదండి. హీ వాజ్ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన అక్కడ ఆగిపోయాడు. అందుకనే చెప్తున్నాడు, ఎందుకు ఎదుగుతున్నావమ్మా? నా తండ్రి పనుల విషయంలోనే ఉండాలని నీకు తెలీదా? నా తండ్రి ఎవరని నీకు తెలీదా? దాని విషయంలో ఎందుకు నన్ను ఎదుగుతున్నారు? నేను ఇక్కడ ఉన్నాను దానికోసం. కాబట్టి ఇక్కడ మరి ఒక ట్రాన్సిషన్ పీరియడ్. మొట్టమొదటిగా మరి దేవుడు ఆయనను అక్కడ ఆపి ఆయన యొక్క పని చేసడానికి ఆపినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఎంతమందితో మాట్లాడాలో, ఎన్ని విషయాలు ఇంకా ఆయన తెలుసుకోవాలో. ఎందుకంటే ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు, జవాబులు కూడా చెప్తున్నాం. ఆయన వేసే ప్రశ్నలకు ఆశ్చర్యం అవుతా ఉంది వాళ్ళకి, ఆయన ఇచ్చే జవాబులు కూడా వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి దేవుడు అక్కడ ఉంచాలి, ఆయన ఉండాలి 3 రోజులు. కాబట్టి ఆలయంలో పెట్టినట్టు చూస్తున్నాం. అయితే ఎవరిది తప్పు ఇక్కడ? తల్లిదండ్రులదా? తల్లిదండ్రులు కూడా తప్పు కాదు. ఎట్లా ఉండేవాళ్ళు? బహుశా అంతవరకు తల్లితో వచ్చాడు 12 సంవత్సరాలు. మరి ఇప్పుడు 13వ సంవత్సరంకి వచ్చాడు కదా, బహుశా నాన్నతో పాటు వెనక వస్తున్నాడని తల్లి అనుకుంది. ఈయన అనుకుంటాడు, ఓహో పిల్లలతో పాటు ముందున్నాడు అనేసి అనుకున్నారు. అంతే సామాన్యం. ఎందుకంటే వాళ్ళు నడిచినంతసేపు వాళ్ళ దాంట్లో ఉన్నారనేటువంటిది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రోజు తర్వాత చూసింది ఏంటంటే, ఆయన అక్కడ లేడని తిరిగి ప్రయాణం చేసి వచ్చాడుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, తండ్రి పని విషయంలో యేసుక్రీస్తు అక్కడ ఉండటం అనేది ఎందుకంటే తెలుసా? ఎందుకు ఆ యొక్క విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశారంటే, అంత ఆమె వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పకుండా ఏ పని చేయలేరు, ఏ తప్పు చేయలేడు. అంతవరకు వాళ్ళకి విధేయత చూపించినటువంటి బిడ్డగానే ఉంది. తల్లిదండ్రులను గౌరవించినటువంటి వాడు. ఆజ్ఞల్లో ఒకటి ఉంది కదా, తల్లిదండ్రులను గౌరవిస్తూనే ఉన్నాడు. కాబట్టి మొదటిసారి ఆయన అక్కడ ఉండిపోవటం జరిగింది.
ఆ తర్వాత చూడండి, దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి విధేయత కలిగి జీవించినట్టుగా చూస్తాం. ఎప్పుడు నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలండి? నజరేతు. నజరేతు. నజరేతులు 18 సంవత్సరాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క 12 సంవత్సరాల్లో ఆయన యొక్క దీనస్థితి కూడా ఒకసారి మనం చూస్తే, వాళ్ళ ఊరేంటండి? నేటివ్ ప్లేస్ ఏంటండి వాళ్ళది? ద నేటివ్ ప్లేస్ ఈస్ నజరేతు. నజరేతు ఎంత పెద్ద పట్టణం అండి? నజరేతు ఎంత పెద్ద పట్టణం అండి? నజరేతు 2000 మంది ఉంటారంట ఆ మహాపట్టణంలో. అంటే చాలా కుగ్రామం అని చెప్పాలి, చిన్న గ్రామం అని చెప్పాలి, లేకపోతే పట్టణం అన్నారు కానీ, మరి అక్కడ అంత తక్కువ మనుషులు నివసిస్తూ ఉన్నారు. అది లెక్కలేనటువంటి ప్లేస్. దానిలో ఉన్నాడు. ఇది మరియా యోసేపుల హోమ్ టౌన్, ఏమంటారు, స్వగ్రామము. వారి యొక్క స్వగ్రామం ఏదంటే ఈ ఈ యొక్క స్థలం. ఈ యొక్క స్థలంలో ఆయన అంత తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఎవరింట్లో ఏమి జరుగుతుందో అందరికి తెలిసి ఉంటుంది. అవునండి? మన విలేజ్‌లో అమ్మ వాళ్ళ ఇంట్లో అది చేసుకున్నారే, వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువులు వచ్చేసారా, ఈడు కన్ఫర్మేషన్. బస్‌లో దిగినాడు, ఆడిపోయాడు, వాళ్ళ ఇంట్లో పోయాడు. ఇంక అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండీ! కాబట్టి అక్కడ ఆయన ఎలాంటి జీవితం జీవిస్తున్నాడంటే, చాలా సార్లు అవమానకరమైన జీవితం జీవిస్తున్నాడు. చిన్నప్పుడు మన యొక్క తల్లిదండ్రుల ప్రవర్తన ఎవరైనా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటే, మనల్ని ఎంతగా కించపరుస్తారు కదండీ! ఎందుకంటే, కన్యకు పుట్టినటువంటి కుమారుడు. ఆ యొక్క చిన్న గ్రామంలో ఆ రీతిగా ఆయన ఎదుగుతున్నప్పుడు ఎన్ని సార్లు, అరే! అరే! వాళ్ళ నాన్నెవరు తెలీదు. అన్‌వెడ్ మదర్స్ ఈ రోజున ప్రపంచం మొత్తము చాలా సంఖ్య అయిపోతా ఉంది. అన్‌వెడెడ్ మదర్స్. దే ఆర్ నాట్ మ్యారీడ్ బట్ దే ఆర్ హావింగ్ చిల్డ్రన్. ఈ రోజున అది నార్మల్ అయిపోయింది. తెలుసా అండి ఇది? అన్‌వెడ్ మదర్స్. యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ పీపుల్. ఆ కంట్రీస్ పేరు చెప్తే కూడా అవమానం అవుతుంది, చెప్పను నేను. అన్‌వెడెడ్ మదర్స్ అంటే ఫాదర్ లేడు, ఆమెకు పిల్లలు పుట్టారు. అలాంటి పిల్లల్ని ఎంత అగౌరవంగా చూస్తామండి. ఈ యొక్క నజరేతు అనేటువంటి చిన్న గ్రామము ఆయన్ని ఎంత కించపరచడానికి అయిందో మనకు తెలీదు. ఎందుకంటే అన్‌వెడ్ మదర్, కన్యక గర్భవతి అయ్యే కుమారుని. కరెక్టే. దేవుని దృష్టిలో నీతిమంతురాలు, ఇది పరిశుద్ధమైనటువంటి రీతిగా ఆయన జన్మించాడు గానీ, ఆ యొక్క ఉన్నటువంటి ఆ ఊళ్ళో వాళ్ళు ఆయన అట్లా తక్కువ చూపు చూపారు. అంతేకాదు, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బీదవారు. ఆయన ప్రతిష్ఠ చేయటానికి ఏం తీసుకుపోయాడు? 4, 5 ఏటలు తీసుకుపోయారా? చిన్న గువ్వలో ఏదో అవి తీసుకుపోయారు. అది లీస్ట్. బీదవాడు మరి దేవుని సన్నిధానంలో ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఆ బలి, ఆ చిన్నవే పిట్టలు, వాటిని తీసుకుపోయారు. కాబట్టి బీదరికంలో వచ్చాడాయన. అది నతనయేలు అంటాడు కదా ఒక శిష్యుడు. ఏమంటాడు నతనయేలు అక్కడ దాన్ని చూసి? నజరేతులో నుండి ఏ మంచి వస్తుందయ్యా? అబ్బబ్బబ్బా! ఎంత గ్రేట్ సిటీలో ఉంటున్నాడు కదండీ! పరలోకం నుండి వచ్చినటువంటి ఆయన దేవుని కుమారుడు ఒక కన్య గర్భములో, ఒక బీదరాలైనటువంటి స్త్రీ, మరి ఆయన గర్భంలో లెక్కలేనటువంటి ఆ చిన్న గ్రామంలో ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన కుమారుడిని పంపించినట్టుగా చూస్తున్నాం. అది కేవలము ఈ లోకంలో వచ్చేటటువంటి పరిస్థితి దీనంగా ఉంది. కానీ ఆ తర్వాత మరి శిలువ మీద ఆయన మన కొరకు చనిపోయినటువంటి విషయము దీనాతి దీనమైంది, మన ఊహకు మించింది. ఎందుకు? ఇక్కడ ఆ గ్రామంలో పుట్టింది ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసి, ధర్మశాస్త్రంను అనుసరించినటువంటి వారికి విమోచన కలుగు చేయటానికి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆలకించినటువంటి వాడు, అనుసరించినటువంటి వాడుగా చూస్తున్నాం. ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే దేవుని గొర్రె పిల్ల, పాపం లేనటువంటి దేవుని గొర్రె పిల్లని అంతవరకు అంటున్నాం. కానీ ఇక్కడ ఏం చేశాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క బలులన్నింటినీ సార్థకం చేయాలంటే వారి యొక్క నిరీక్షణ, లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఒకరోజు వస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసుకొని శిలువకి ఎక్కినట్టుగా చూస్తున్నాం. అందుకని ఈ యొక్క 12వ వయసులో ఎందుకు మనకు ఉన్నాయంటే, అంతకుముందు తల్లిదండ్రులు చేసేటువంటి పద్ధతులు చూస్తే ధర్మశాస్త్ర పద్ధతి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని అనుసరించేట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభువారు కూడా ఆయన ఎంత చక్కగా చెప్పాడండి. మొట్టమొదటిగా ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావలెనని, గలతీ 4:5లో
ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడను. లోబడిన వాడు ఆయన కదా, లోబడాను. ఎప్పుడైనా గమనించిన యేసుక్రీస్తు ప్రభువారిని? ఆయన పాపం లేకుండా వచ్చాడు అనేది అంతవరకు తెలుస్తుంది, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి వారందరికీ విమోచన, లోక పాపం మోసుకున్న దేవుని గొర్రె పిల్లలో మరి వారికి కలిగినట్టుగా చూస్తున్నాం. అందుకని ఈ యొక్క బాల్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క బాల్యంలో ఆయన మార్గంలో నడిపించడానికే దేవుడు మరియమ్మను, తర్వాత యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారు ఆ యొక్క మాటలు, ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ బిడ్డను నడిపించాడు. ఆయన కూడా ఆ రీతిగా నడుచుకుంటూ వచ్చాడు. ఆయన సేవ చేసేదానికి ముందు కూడా యోహానుతో బాప్తిసం తీసుకోవటం అవసరమా అండి? నీతి యావత్తు అది జరగాలి కాబట్టి ఈ సమయానికి ఇది కానిమ్ము. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకునే పని లేదు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ సమయంలో ఏవైతే చెప్పబడినవో వాటినన్నిటినీ నెరవేర్చడానికి. ఎందుకంటే యోహానుకి ఏం చెప్పాడు? పాప క్షమాపణ కొరకు నీటి బాప్తిసం తీసుకోమని చెప్పాడు. దాన్ని కూడా నెరవేర్చడానికి వచ్చాడు. అది కూడా నెరవేరుస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి వాటన్నిటిని నెరవేరుస్తూ ఆయన నీతిమంతుడుగా ఆ శిలువ మీద చనిపోయినట్టుగా చూస్తున్నాం. మనకి అక్కడ చేసేది ఎప్పుడు గమనిస్తున్నాం, కానీ ఈ విషయంలో. అందుకనే మనము మన యొక్క బిడ్డలు రేపొద్దున అది ఉండాలని కావాల్సింది. ఈ రోజున మన బిడ్డల్ని ఏ రీతిగా మనం నడిపిస్తూ ఉన్నాం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మార్గంలో ఒకవేళ మన పిల్లల్ని ఈ రోజు నడిపించకపోతే రేపు నీకు వీలు కాదు. ఈ రోజున చాలాసార్లు నేను చిన్న బిడ్డలతో మాట్లాడలేకపోతున్నా. ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు. యవనస్తుల్లో మాట్లాడలేకపోతున్నా. ఎంత జ్ఞానం కలిగింది. తోటి ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడటం లేదు. ఎన్ని విషయాలతో వాళ్ళు కప్పబడ్డారు. ఇంకో వాళ్ళతో వాక్యం చెప్పడానికి కూడా వీలు కాదు. చిన్ననాడు నీ హృదయంలో పడినటువంటి ఆ విషయాలు పెద్ద అయ్యేంత వరకు అక్కడి నుంచి వెళ్ళిపోవు. అందుకనే రష్యా దేశం నుండి వచ్చాను కదండి, నేను చెప్తున్నాను కదా, ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దెర్ ఇస్ నో గాడ్. ఆ బిడ్డ రష్యన్ మదర్స్కి దెర్ ఇస్ నో గాడ్ దే విల్ లిసన్ అంట. అంతగా నమ్ముతున్నారు. దేవుని యొక్క వాక్యము మరి ఆ బిడ్డ వినటానికి మనం ఎంత చేయాలి? కాబట్టి చిన్ననాడు దయచేసి నిన్న చాలామంది వచ్చారు, తల్లిదండ్రులు బిడ్డల్ని ఎలాగా వాళ్ళు చేయాలని వచ్చారు. నన్ను హెల్ప్ చేయడానికి కూడా వచ్చిన వాళ్ళని బట్టి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అంటున్నా, అమ్మ పిల్లలు తీసుకుపోయి మీరు వింటారా అంటే, పిల్లలు చూసుకోవడానికి వాళ్ళు వచ్చారు. అమ్మ మనం చేసే ప్రతి పని చిన్న బిడ్డల విషయంలో బహుజాగ్రత్త తీసుకోవాలి. ఎంతగా ప్రార్థన, ఆ తల్లి వేసింది మా చెల్లెలు విషయం ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృప, గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎదగటానికి బయటికి రావటానికి దేవుడు కృప చూపించాల్సింది కదా. కాబట్టి చిన్ననాటి నుండి వారిని ఆయన మార్గంలో నడిపించడానికి బిడ్డలు కడుపులో ఉన్నప్పుడే ప్రార్థన చేయాలా, బిడ్డలు కడుపులో పడకముందే ప్రార్థన చేయాలా? నేనైతే అది చెప్తా. బిడ్డలు కడుపులో పడక ముందే ప్రార్థన చేయండి. దేవా, నిన్ను అనుసరించేటటువంటి బిడ్డగా నేను ఎవరినైతే నేను మార్గంలో నడిపిస్తానో అలాంటి బిడ్డను మాకు దయచేయండి. ఎందుకంటే ఈ యొక్క భూమి మీద మన యొక్క జీవితాలు మరి ఈ యొక్క సాతాను చేతిలో పట్టడానికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చిన్ననాటి నుండి మనం ఇప్పుడు కాబడే అవసరం ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మరి బాలుడుగా లేక గర్భంలో నుండి శిశువుగా ఆయన పుట్టి మన కొరకు సమస్తమును అనుభవించిన వాడుగా ఆయన మనకి చెప్పేవాడుకున్నాడు. కనుక ఈ రోజున మనము మన యొక్క జీవితంలో క్రమమైన పద్ధతిలో వెళ్ళాలంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని చూడండి. హీఈస్ అవర్ హీరో. ఆయన మించినటువంటి వాడు ఎంతవరకు పోయాడండి? యేసుక్రీస్తు ఇప్పుడు ఈ సమయంలో దేవుని యొక్క కుడి పార్శ్వంన కూర్చున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ దేవుణ్ణే మనం అనుసరించవలసిందని అపోజిట్ పౌలు చెప్తాడు కదా, నేను క్రీస్తుని అనుసరించే రీతిగా నన్ను మీరు అనుసరించుడి. కాబట్టి ఈ క్రీస్తు చిన్ననాడు ఏ రీతిగా ఉన్నాడు, ఆ చిన్ననాడు ఆ రీతిగా ఉండటానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్న రీతిగా మన తల్లిదండ్రులు మనము మన బిడ్డల విషయం తీసుకోవాలి. అదే రీతిగా బిడ్డల్ని ఆయన మార్గంలో మనం నడిపించినప్పుడు ఆయన దేవుని కొరకు నిలబడేవాడుగా ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు తన కార్యాన్ని
మరి ఎక్కువగా ఆయనలో కనపరిచాడు. అంతే, అంతకు ముందు లేదని కాదు కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఎప్పుడు ఏ సమయంలో చేయాలో చేసేవాడుకున్నాడు. 12 సంవత్సరాలు అంత జ్ఞానం ఉంది, వాడుకున్నాడా? 18 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశారు. 18 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి తన యొక్క పనిని ప్రారంభించాడు. కాబట్టి ఆయన సమయంలో చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం మరొకసారి ఆయన వైపు చూద్దామా? అసమానుడైనటువంటి బాలుడుగా మనం ఒకసారి చూద్దాం. ఆయన ధర్మశాస్త్రాన్ని ఆచరించిన వాడుగా ఉన్నాడు. అంటే ఈరోజు మనము 10 ఆజ్ఞలు అనుసరించకూడదా? చాలా ఉన్నాయండి. కనీసం దాన్ని పెట్టుకోండి, చూద్దాం. బేసిక్గా పెట్టుకుందాం దాన్ని. అబద్ధాలు ఆడద్దు, చెడ్డగా సాక్ష్యాలు ఇవ్వద్దు. ఇవన్నీ సరిపోయినాయి చిన్న చిన్నవి. ఎన్నిసార్లు ఇవే మనకు సవాళ్ళుగా అవుతున్నాయి, చిన్న చిన్నవి ఆపేస్తున్నాయి మనం. కాబట్టి మరొకసారి ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్తి చేసిన వాడుగా ఈరోజు మన ముందు నిలబడి ఉంటుండగా మనం కూడా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇచ్చినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ని మనం అనుసరించవలసిన వాడుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన వైపు చూద్దామా?